ఓం విష్ణవాయ నమః. మాఘపురాణము 23వ అధ్యాయము. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. కృత్యమద మహర్షి జహ్నువుతో ఇట్లనెను: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షకుడింకనూ రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడిని విచారించెను. పారిజాత పుష్పముపై ఉన్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదలచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తి విహీనులైరి. ఇంద్రాదులింకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీనులై పడియుండిరి. మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమునేలా చేసితిరి? మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై అవి అవమానమును పొందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి. సత్యజిత్తు వారికేమీ సమాధానము చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు అచట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు, కామధేనువు ఇచ్చు మధుర క్షీరమును లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్య భోజ్యములునూ లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడినదని ఎట్లు తొలుగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడెను. అశరణశరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచూ దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను. నారదకృత విష్ణుస్తుతి. ఆర్తత్రాణపరాయణాయ భవతే నారాయణాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయ చ మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సౌఖ్యప్రదే శ్రీమత్పంకజ పత్రనేత్ర విలసత్ కృష్ణాయ తుభ్యం నమః. అచ్యుతాయాదిదేవాయ పురాణపురుషాయ చ సర్వలోకనిధానాయ నమస్తే గరుడధ్వజ. నమో అనంతాయ హరయే క్షీరసాగరవాసినే భోగీంద్రతల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ. నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన
సర్వేష సర్వగస్త్వం హి సర్వాధారః సురేశ్వర. సర్వం త్వమేవ సృజసి సత్వరూపస్థ్యమేవ హి పురుషోऽపి గుణాధ్యక్ష గుణాతీతः సనాతనః. పరబ్రహ్మోసి విష్ణుస్త్వం బ్రహ్మాసి భగవాన్ భవః. సృష్టిస్థితిలయాదీనాం కర్తా త్వం పురుషోత్తమ. త్రిగుణోసి గుణాధార త్రిమూర్తిస్య త్రయీతమః. ఆసీత్వాన్మాయ సర్వం జగత్స్థావర జంగమం. త్వమేవైకార్ణవేజాత్ జగత్యస్మిన్ జగత్పతే. జగత్సంహృత్య సకలం శేషః శేషాంగసంశ్రయః. త్వం వ్యాప్య సర్వతా స్మిత్వా భానేహానేతు భాసకః. త్వమేవ సర్వలోకానాం మాతా త్వం వా పితా విభో. గురుస్త్యం సర్వభూతానాం శిక్షకः సుఖదాయకः. ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావరజంగమం. ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభ. నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియు ఎరుగని వాని వలె, నారదా స్వాగతము. ఇప్పుడు ఎందులకీ స్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖము అగునో అది ఎట్టిదైనను దేవాసురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని అడిగెను. నారదుడును తలవంచి, ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మృతులై వాని అందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతవలే దేవతాగణముతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి, నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను. నారదుని మాటలను విని శ్రీహరి, నారదా, అమృత కలశము నుండి తొణికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను తులసిగను అయినది. అనగా ఆ 2ను అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తను వాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను. ఇట్టి ఉత్తమునికి దీనలకును జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకు ఆ దీనుడగు సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలుసుకొని తెలియకగాని దాటి తొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలేనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను.
దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించుతూనే ఉన్నాడు. నేడు 11వ దినము, అనగా ఏకాదశ తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణమునర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానిని ఇచ్చెదను అని విష్ణువు సమాధానము ఇచ్చెను. నారదుడును ఏమియును మాటలాడలేక తన దారిన పోయెను అని గృహ్య మదమహాముని జహ్నునకు చెప్పెను. 23వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.